గత ఎన్నికల్లో మా కోరిక, మా ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ సాధించి పెట్టిన ఈ ఎన్డీఏ కూటమి తరఫున కూడా మేము భాగస్సులై పనిచేస్తున్నాం. అయితే ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చెయ్యని తప్పును, చెయ్యని నేరానికి, యాక్సిడెంటల్గా జరిగిన దానికి, అనుకోకుండా జరిగిన సంఘటనకు యావత్ రాష్ట్రం అంతా, ఆదోని ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ ఒకటి గమనించాలి. ఈ దేశ స్వాతంత్రంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఆదోని నియోజకవర్గంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున అభివృద్ధి పరుగులెత్తుతున్న సందర్భంలో ఈ ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవశ్రీ పార్థసారథి గారు ఎంతో సౌమ్యుడు, మేధావి. అటువంటి ఉన్నత విద్యావంతులు మనకు ఎమ్మెల్యే కావడం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగా మనం భావించాలి. ఏది ఏమైనా ఆదోని నియోజకవర్గంలో మీ పార్థసారథి మీతో పాటు అనే కార్యక్రమానికి గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి వెళుతున్న తరుణంలో ధనాపురంలో అనుకోకుండా ఒక సభ, ఆ సభలో మైక్ సిస్టమ్ లేకపోయినా కూడా, మౌలిక వసతులు లేకపోయినా కూడా సరే అక్కడున్న దేవాలయం దండం పెట్టుకొని ముగించుకొని ముందుకు సాగే క్రమంలో ఆ ఊరిలో చిన్న 5 నిమిషాలు ప్రజలతో మమేకం అవుదామని చెప్పేసి గౌరవశ్రీ పార్థసారథి గారు మాట్లాడడం, అక్కడున్న కూటమి నాయకులందరూ ఆ సందర్భంలో ఉండగా, ఆ సందర్భానుసారంగా మాట్లాడుతున్న తరుణంలోనే అనుకోకుండా మీడియా మిత్రులు కూడా ఒకసారి దీన్ని లైవ్ టెలికాస్ట్ చేయండి. జరగని సంఘటనకు ప్రత్యక్షంగాను పరోక్షంగాని ఏదైనా కానీ మేధావులు కానీ ప్రపంచంలో ఉన్న, భారతదేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మేధావులు కానీ, సోషల్ మీడియా వాళ్ళు విమర్శించే నాయకులు కానీ ఒకసారి గమనించండి. ఎస్సీ ఎస్టీ చట్టం గురించి కూడా మీకు అందరికీ బాగా తెలుసు, మనకు కూడా తెలుసు. అయితే ఒక సందర్భానుసారంగా పోతున్న క్రమంలో అక్కడున్న సర్పంచ్ కనపడిన వెంటనే దూరదృష్టితో, మంచి మనసుతో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ అభివృద్ధి చెందాలి, వాళ్ళని గౌరవించాలి, చట్టసభల్లో వాళ్ళకు కూడా సంస్థ స్థానం కల్పించి అభివృద్ధి చెందాలనే కోరడంతో గౌరవశ్రీ ఎమ్మెల్యే పార్థసారథి గారు చూసిన వెంటనే, కనుదృష్టి ఆయన పైన వెంటనే, అయ్యో నా సర్పంచ్ గారు, నా నియోజకవర్గంలో సర్పంచ్ గారు అక్కడ ఉన్నాడు, అయ్యా రండి అని ఇలాగా సైన్ చేస్తున్నాడు, సిగ్నల్ ఇస్తున్నాడు. అంటే నా పక్కన వచ్చి నిలబడండి అని, అయితే అక్కడున్న సర్పంచ్ గారు ఆ మధ్యలో రాణికి ఇబ్బంది పడుతూ, అప్పటికే ఇబ్బంది పడుతూ అక్కడున్న ప్రజల వల్ల, వాళ్ళు చెప్పిన ఏదో మాటల వల్ల ఇబ్బంది పడుతూ కొంచెం నడుచుకుంటూ వచ్చాడు. అప్పటికి ఆయన ఏ వస్త్రధారణ ఉన్నాడు, షర్టు వేసుకున్నాడు, పంచకట్ట కొట్టుకున్నాడు. ఇంత హైట్లో ఉన్న స్టేజ్ని ఎక్కగలడా? ఎక్కలేని సందర్భంలో ఆయన అక్కడెక్కడే నిలబడుకుంటూ ఆయన నిలబడినాడు. అయ్యా మళ్ళీ రండి అన్నాడు పార్థసారథి గారు. అయితే ఈ సంఘటనని యాదృచ్ఛికంగాను తర్వాత వీడియోలు మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సో ఈ యొక్క ఎస్సీ అనే సంఘటన అంశం పైన సోషల్ మీడియాలో అంత వైరల్ చేసిన సంఘటన మనందరినీ బాధపెట్టిన విషయం వాస్తవమే. అయితే అయ్యా, నేను ఒక బీసీ కులానికి, బోయ కుల కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేని, కుల భేదాలను పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధి కోసం, సమాజంలోని సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం నేను మీకోసం పనిచేస్తాను. మీ పిల్లలను చదివించాలి. ఎక్కడెక్కడో వలసలు పోతున్నారు, ఇటు ముంబై, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, ఈ గ్రామ పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి దృఢ సంకల్పంతో ఈ ఎమ్మెల్యే గారు ప్రతినిధులుకొని ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న గ్రామాలను తట్టి లేపుతూ ప్రజలను చైతన్యం చేస్తూ అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న తరుణంలో యాదృచ్ఛికంగా జరిగిన దానికి ఇది తప్పంటారా? సభ్య సమాజాన్ని మేము అడుగుతున్నాం. వాళ్ళ మనసుల నుంచి కూడా రాలే, వాళ్ళ మనసులో ఏదైనా ఉండి ప్రత్యక్షంగా వాళ్ళు నోటి ద్వారా అంటే దాన్ని తప్పుగా పరిగణించుకోవచ్చు. కానీ యాక్సిడెంటల్గా జరిగిన సంఘటనకు వాళ్ళు ఎమ్మెల్యే సార్ గారి ప్రమేయం లేకపోయినా, ఆయన అనకపోయినా పక్కన మేడం అనడం వల్ల, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల వెంటనే వాళ్ళు అలర్ట్ అయి వెంటనే పశ్చాత్తాపం చెందారు.
పశ్చాత్తాపం చెందారా లేదా? వెంటనే దళిత సమాజం అంతా అలర్ట్ మళ్ళా మా గౌరవశ్రీ మందాకి సమాధి గారి దృష్టికి వెళ్ళిన వెంటనే మా ఆదోని నియోజకవర్గంలో నాయకులందరూ మళ్ళా పత్రికా ప్రకటన ద్వారా ఖండించిన వెంటనే వెంటనే ఎమ్మెల్యే గారు అన్న మీకు క్షమాపణ చెప్తాము, మీ ఆధ్వర్యంలో దళిత సమాజానికి నియోజకవర్గమే కాదు జిల్లానే కాదు రాష్ట్ర జాతీయ స్థాయిలో దీనిపైన వెంటనే ముగింపు పలగాలి, దృఢ దృష్టితో మంచి మనసుతో మనమంతా బలేగా అన్నదమ్ముల్లాగా ముందుకెళ్దామని చెప్పేసి పెద్ద మనసు చేసుకొని గుడిసె కృష్ణమ్మక్క గారు అదే సమయంలో ఎమ్మెల్యే గారు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. ఇది కొందరు ప్రతిపక్ష పార్టీలు కానీ గతంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ నియోజకవర్గంలో ఉన్న నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు కానీ దేశ స్థాయిలో ఉన్న పేరుగాంచిన రాజకీయ పార్టీలు కానీ దీన్ని ఏం చేస్తున్నామంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల వర్గాలు అభివృద్ధి చెందకూడదని దానిని ఆసరాగా చేసుకొని పుల్ల పెడుతున్నారు, అగ్గి పుల్లలు అంటిస్తున్నారు. దేశమంతా నాశనం కావాలని చెప్పి అంటే ఈ వర్గాల వారు మంచిగా బట్టలు వేసుకోకూడదా? ఈ వర్గాల వారు అభివృద్ధి చెందకూడదా? ఈ వర్గాల పిల్లలు వలసలు పొందునే ఉండాలా? ఒక్కసారి ఆలోచించండి. యావత్ దేశమంతా మేము ఈ యొక్క పత్రిక మీడియా ముఖంగా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీరు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా ఒక్కసారి పశ్చిమ ప్రాంతాన్ని చూడండి. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఎక్కడ పంటలు పండవు, ఎక్కడ అభివృద్ధి ఉండదు, ఎక్కడిదే కానీ డొక్కాడని ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌరవశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో గౌరవశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సార్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి వైపు పరుగులేస్తారు. ఈ తరుణంలో మీరందరూ దీనికి నియోజకవర్గానికి కంకణబద్దులై మీ బిడ్డలను ఐఏఎస్ ఐపీఎస్లుగా చదివించుకుంటూ నియోజక అభివృద్ధికి పాటుపడతారని తెలియజేసుకుంటూ మరి ఈరోజు